ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరటి మీ అందరికీ శుభావందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ మాట ఎవరికి వస్తుందంటే, చాలా మంది దేవుడు వాళ్ళని దర్శించిన తర్వాత, దేవుడు వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళలో గర్వం అనేది ప్రారంభం అవుతుంది. ఆ గర్వం ఎలాగంటే, నాకు ఇంతమంది జనాలు ఉన్నారు, ఇన్ని వేల మంది మరి విశ్వాసులు ఉన్నారు, మరి ఎంతమంది జనాంగాలతోటి నేను ఇంత పెద్ద సేవకుడిగా ఉంటున్నాను, ఇంత పెద్ద పరిచర్య చేస్తున్నాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మన యొక్క సొంత బలాన్ని బట్టి కానీ, లేకపోతే మన యొక్క విశ్వాసం బట్టి కానీ, లేకపోతే ఇంకా ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాన్ని కూడా బట్టి కూడా మనం అతిశయపడకూడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనం అతిశయపడాల్సింది ఏమైనా ఉంది అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం ఆ విషయంలో అతిశయపడాలి తప్ప, భూమి మీద మనకి ఏ పరపతి ఉన్నా పరపతి లేకపోయినా, అవమానించినా గణపరిచినా, మనల్ని నిందించినా మనల్ని పూజించినా, ఏ విషయాల్లో కూడా మనం అతిశయపడడానికి వీల్లేదు, కోపగించుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమని మనం వాళ్ళకి కనపరుస్తామో, అప్పుడు దేవుడు మనల్ని ఆయన యొక్క ప్రేమతో మనల్ని కప్పుతాడు. ఎందుకంటే మనం ఏ ఆశలు పెట్టుకుంటామో ఆ ఆశలు నెరవేరిపోతుంటాయి, కానీ అది దేవుని వల్లనే నెరవేరుతున్నాయి, కానీ మన వల్ల వచ్చిన నెరవేరిన కావు. ఎందుకంటే దేవుడు మనల్ని దీనత్వంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కాదు. నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలో దేవుడిని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఎక్కిన మెట్టు మనం మర్చిపోకుండా ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారి దగ్గరే పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా ఈ రోజు మా దగ్గర శ్రేష్టమైన భోజనం ఉంది, రెండు భోజనం చేయండి అనగానే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ రోజు నీ దగ్గర ఉంది కాబట్టి పెడతావు, మరి రేపు కావాలంటే ఎవరిస్తారు? కాబట్టి నాకు ఈ గంజి నీళ్ళే చాళ్ళు, నాకు ఈ యొక్క మెతుకులే సరిపోతే, నాకు ఎక్కువ మంచి ఫుడ్ అవసరం లేదు. ఎందుకంటే నేను వాటి గురించి ఇప్పుడు మొక్కు చూపిస్తే రేపొద్దు మరి నాకు అదే కావాలి, అప్పుడు ఎవరు పెడతారు? కాబట్టి నాకు అవసరం లేదు, నేను ఉన్నంతలోనే నేను దేవుని మహిమపరచగలిగితే చాలు అని అపోస్తలుడైన పౌలు గారు చాలా మంది శిష్యులకి చెప్పడం జరిగింది, అనేక మంది ప్రజలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో సేవకులు మన ఇంటికి భోజనం రావాలంటే ఆ కూర ఉంటేనే తింటాము, ఈ కూర ఉంటేనే తింటాము, దాంట్లో చికెన్ తినొద్దన్నారు, మటన్ తప్ప. మరి ఇలాగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని చాలా మంది సేవకులు గొప్ప విధంగా ఉంటున్నారు. అయితే వాళ్ళని అనాలని ఉద్దేశం కాదు, సేవకుడు దేవునికి తప్ప మనుషులకు కాదు. ఈ విషయం తెలుసుకోగలిగితే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క మెండైన దీవులు మీకును నాకు మా అందరికీ నిత్యము దయచేయను గాక. ఆమేన్.